పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. శ్రీమతి కృష్ణవిరజ గారు శృంగార భక్తి అనే అంశంపై 60 నిమిషాల పాటు తమ యొక్క ప్రసంగాన్ని మనందరితో పాటు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణవిరజ గారికి ఆహ్వానం పలుకుతున్నాం. ధన్యవాదాలండి. నా మాట వినిపిస్తుందా? సభాయ నమః. ధర్మో రక్షతి రక్షితః. ఈనాటి మన సాహిత్య కార్యక్రమంలో ఇప్పుడు ప్రసంగించబోయే అంశం శృంగార భక్తి. శృంగారం, ఈ పదం అంటే తెలియని వారు ఉండరు. శృంగారం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. సింగారం అని, సౌందర్యం, అలంకారం, గంధపు పొడి, ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. అలాగే స్త్రీ పురుషుల మధ్య ఉన్న అనురాగ ఫలితంగా కలిగే కామం అనే అర్థం కూడా ఉంది. ఇది నిజానికి ప్రతి ప్రాణికి చాలా అవసరమైన ఒక రసానుభూతి. సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించే అతి పవిత్రమైన ప్రక్రియ. మరి ఇది ఎందుకు అందరం తప్పుగా భావిస్తున్నాం? ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిదీ అంటే మనిషి పుట్టుక దగ్గర నుంచి చనిపోయేంత వరకు, అలాగే బ్రతికి ఉన్నప్పుడు నిద్ర లేవడం దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు కూడా చేసే ప్రతి పని వేదోక్తంగా జరగాలి. ఎందుకంటే ఆస్తికత్వం కోసం. హిందూ సాంప్రదాయం ప్రకారం వేదాలని నమ్మని వాడు నాస్తికుడు. ఇక్కడ భగవంతుడితో సంబంధం లేదు. భగవంతుని నమ్మిన వాడైనా వేదాలను నమ్మకపోతే కనుక అతని నాస్తికుడని అంటుంది హిందూ ధర్మం. అందువల్ల ప్రతి పని శృంగారంతో సహా అన్నీ కూడా వేదోక్తంగా జరగాలి. నిజానికి కామం అన్నది పురుషార్థాలలో ఒకటి. ధర్మార్థ కామ మోక్షాలు అనేవి 4 పురుషార్థాలు. అంటే మనిషి జీవితంలో సాధించవలసిన 4 ముఖ్యమైన లక్ష్యాలు. అందులో చివరిది మోక్షం. ప్రతి ప్రాణికి మోక్షం పొందే హక్కు ఉంది. అయితే అవకాశాలు మాత్రం మనుషులకే ఎక్కువ. మోక్షం పొందాలి అని అంటే ఇంద్రియ నిగ్రహం, మరీ ముఖ్యంగా కామాన్ని జయించాలి అని అంటారు. ఒక ప్రక్కన పురుషార్థాలలో ఇది ఒకటేని అంటూనే దాన్ని జయించాలి అని అనడం విచిత్రమే కదా. మరి అలా ఎందుకన్నారు? కామం అంటే ఏంటి? కోరిక. అది ఏదైనా కావచ్చు. మరి కోరికలే లేని మనిషి ఉంటాడా? దాదాపు అసాధ్యం. కాబట్టి కోరికలు ఉండవచ్చు. అయితే అవి ధర్మబద్ధమైన కోరికలే కావాలి. పరోపకారం చేయడం, పుణ్యకార్యాలు ఇలాంటివి అనమాట. ఇలాంటి కోరికలు ఉండవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే ప్రతి పని కూడా ధర్మంతో ముడిపెట్టబడి ఉంది. ఇప్పుడు మనం మోక్షం గురించి తెలుసుకుందాం. మోక్షం సాధించడానికి ఎవరు అర్హులు? గృహస్థుల, లేక సన్యాసుల, లేకపోతే ఇంకెవరైనా అంటే మోక్షానికి అలాంటి నియమం ఏమీ లేదు. కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేకుండా, చిన్న పెద్ద, స్త్రీ పురుషులు, గృహస్థులు, సన్యాసులు ఇలాంటివేవి భేదాలు లేకుండా అందరూ కూడా మోక్షం సంపాదించుకోవచ్చు. గృహస్థుడైతే పురుషార్థాలను సాధించుకుని మోక్షం సంపాదిస్తాడు. సన్యాసి అయితే అవేవి లేకుండా సాధిస్తాడు. గృహస్థునికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. అతను కుటుంబాన్ని పోషించాలి, కాబట్టి ధనం సంపాదించాలి. మరి పాపిష్టి డబ్బు అని అంటాం కదా. ప్రాణం లేని డబ్బు పాపిష్టిది ఎలా అయింది అంటే, డబ్బు పాపిష్టిది కాదు, బుద్ధి పాపిష్టిది. అందుకని డబ్బు సంపాదించాలి. అయితే అది ఎలా సంపాదించాలి, ఎంత సంపాదించాలి, ఏ సమయాలలో, ఎవరి కోసం, ఇలాంటివన్నీ ఉంటాయి. మరి ఆ సంపాదనని ఎలా వినియోగించాలి, ఇలాంటివెన్నెన్నో విషయాలు మనకు ధర్మం చెబుతుంది. దాని ప్రకారమే నడుచుకోవాలి. అలాగే కోరికల విషయంలో కూడా ఏం చెయ్యాలి అన్నది ధర్మమే చెబుతుంది. ఎవరికైనా పాయసమో ఏదైనా తినాలని కోరిక పుట్టిందనుకోండి, అదేం తప్పు కాదు. నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, దేవునికి ఆరగింపు చేయొచ్చు, అందరికి పంచి అతను కూడా తినవచ్చు. అయితే తినడానికి ఉన్న నిషిద్ధ ఆహారాలు ఏంటో, నిషిద్ధ సమయాలు ఏంటో ఇలాంటివి తెలుసుకుని ఆచరించాలి. ఇది మామూలుగా గృహస్థులు చేసే పని. అదే ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు అనుకోండి,
అతడు ఏం చేస్తాడు? తన ధర్మాన్ని ఆచరిస్తూనే ఏ పని చేసినప్పటికీ అది భగవంతుని ఆజ్ఞగా భావిస్తూ పవిత్రమైన మనసుతో చేస్తాడు. చివరికి శృంగారమైనా సరే అది ఒక పవిత్రమైన యజ్ఞం లాగాను, ఒక భగవంతుని కార్యక్రమంలాగాను భావించి సంతానాన్ని పొందుతాడు. అతిథులని దైవ సమానంగా భావించి పూజిస్తాడు. అన్నిటిలో పరమాత్మను చూస్తాడు. అసలు భగవంతుని చూడకుండా తలచుకుని పులకించిపోకుండా ఉండలేడు. అలాంటి వాడికి మోక్షం తప్పకుండా వస్తుంది. అదే సన్యాసి అయితే అతని ధర్మం వేరు. అంటే ధర్మానికి ఒక రూపం ఉండదు. అది కాలం బట్టి, ప్రాంతం బట్టి, జాతి బట్టి, స్త్రీ పురుష అనే లింగం బట్టి, ఇలా అనేక కారణాల వలన ఎప్పటికప్పుడు ధర్మం మారుతూనే ఉంటుంది. అది మనం సరిగా అవగాహనలోకి తెచ్చుకుని మనం చేయవలసిన ధర్మం ఏంటో తెలుసుకుని అప్పుడు ఆచరించాలి. ఇప్పుడు మనం సన్యాసి అనుకున్నాం కదా. సన్యాసి అయితే ఏం చేస్తాడు? నిష్కామంగా ఉంటాడు. దేని మీద వ్యామోహం ఉండదు. దొరికితే తింటాడు, లేకపోతే లేదు. దొరికినప్పుడు సంతోషించడం, దొరకనప్పుడు విచారించడం, ఇలాంటివేవి ఉండవు. అదేం చేస్తాడు? అలా మనసుని భగవంతుడికి సమర్పించి చేయవలసిన విధులు అన్ని అంటే ఏదన్నా కానీ భగవంతుడే అనుకుంటాడు. చివరికి మోక్షాన్ని సంపాదిస్తాడు. అంటే ఏంటి? ఇక్కడ మనకేం అర్థమైంది? ఎవరైతే వారికి దొరికింది ఏదైనా సరే భగవంతుని ప్రసాదంగా భావించి చేయవలసిన విధులు భగవంతుని ఆజ్ఞగా భావించి సంతోషంగా పరిపూర్ణ హృదయంతో భగవంతుని చింతనతో పుణ్యకార్యాలు చేస్తారో, మోక్షం కానీ పుణ్యం కానీ కోరకుండా చేస్తారో వాళ్ళని వెతుక్కుంటూ మోక్షం వస్తుంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మనం ఏదైనా ఒక పని ఎందుకు చేస్తాం? ఏదో ఒక ఫలితాన్ని ఆశించి, అంతే కదా. ఎందుకు విద్య కానీ వృత్తి కానీ నేర్చుకుంటాం? ఉద్యోగం కోసం, డబ్బు కోసం. ప్రతి ఉద్యోగకి ఇంత జీతం అని, ఇంత ఇంక్రిమెంట్ అని ఏవో లెక్కలు ఉంటాయి. కానీ మోక్షానికి అలాంటి లెక్కలు ఉండవు. మనం మోక్షం అపేక్షించి ఏ పని చేసినా అది రాదు. మనం భగవంతునిలో తాదాత్మ్యత చెందుతూ మన విధులు నిర్వహిస్తేనే అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇప్పుడు మోక్షం ఎలా ఉంటుంది అని మీరు అడిగితే నేను చెప్పలేను. ఎందుకంటే అది మనం చూడలేం కాబట్టి. ఇక్కడ మనం చూడలేని ఎన్నో వస్తువులు ఈ సృష్టిలో ఉన్నాయి. కానీ వాటిని ఏదో రకంగా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి గాలి, సువాసన ఇలాంటివి మనకు తెలుస్తూ ఉంటాయి. ఒక దెబ్బ తగిలింది అనుకోండి, మనసుకైనా తెలుస్తుంది, శరీరానికైనా తెలుస్తుంది. కానీ మోక్షం ఎలా తెలుస్తుంది? మోక్షానికి ఒక రూపం, రంగు, రుచి ఏమీ లేవు కదా. అందుకని ఎవరైనా ఆ మోక్షాన్ని అనిపించిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెబితే తెలుస్తుంది. కానీ వాళ్ళు భౌతికంగా ఉండరు. మరి ఎలా తెలుస్తుంది అంటే ఎవరైనా జీవన్ముక్తులు ఉంటే వాళ్ళు చెబితే తెలుస్తుంది. ఎవరి జీవన్ముక్తులు? వీళ్ళు సంఘంలోనే ఉంటారు, అందరితో కలిసే ఉంటారు. కానీ మనసు మాత్రం వాళ్ళ దగ్గర ఉండదు. అవి భగవంతులో రమిస్తూ ఉంటాయి ఆ మనసులు. ప్రతి మనిషి బ్రతుకుతూ ఉంటే జీవన్ముక్తులు రమిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ భగవంతుని చూస్తూనే ఉంటారు. వాళ్ళ శరీరాలు పులకిస్తూనే ఉంటాయి, కళ్ళంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి, మనసు సంతోషంతో తుళ్ళి పడుతూ ఉంటుంది. ఇలాంటి భావాలు మామూలు వాళ్ళకు కూడా ఎప్పుడైనా భగవంతుని తలుచుకున్నప్పుడు కలుగుతాయి. కానీ జీవన్ముక్తులకు ఎప్పుడు కలుగుతూ ఉంటే మామూలు జనాలకు ఎప్పుడైనా కలగవచ్చు, లేదా అసలు కలగకపోవచ్చు. ఈ మోక్షం సారూప్యం, సాలోక్యం, సామీప్యం, సాయుధ్యం అని 4 రకాలుగా ఉంటుంది. తాను ఉపాసించే దేవతను నిరంతరం ధ్యానించడం ద్వారా ఆ దేవతా రూపాన్ని ధరించడం సారూప్యముక్తి అంటారు. ఇది మనకు పోతన గారి భాగవతంలో కనిపిస్తుంది. రాసక్రీడ సమయంలో కృష్ణుడు హఠాత్తుగా మాయమైపోయాడు. అప్పుడు గోపికలు అల్లలాడిపోయి కృష్ణ కృష్ణ అని పిలుస్తూ తప్పించిపోయి కృష్ణుడి ధ్యానంలో పూర్తిగా మునిగిపోయారు. అలా మునిగిపోయి వాళ్ళు ఎవరో కూడా తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయి చివరికి వాళ్ళని వాళ్ళే కృష్ణుడు అని అనుకుంటారు. ఇది సారూప్యం. రెండవది సాలోక్యం, అంటే నిరంతరం భగవంతుడే తమ లోకంగా భావించడం. అలా భావించడం చేత వాళ్ళు ఆ దేవతా లోకంలో విహరిస్తూ ఉంటారు. ఇది సాలోక్యం అంటారు. సామీప్యం అంటే ఈ భక్తుల మనసులు ఎక్కడుంటాయి? భగవంతు సమీపంలోనే ఉంటాయి కాబట్టి ఇది సామీప్యం అంటారు. చివరిది సాయుధ్యం. ఇక్కడ వీళ్ళకి ఉనికి ఉండదు, పూర్తిగా దేవతల్లో విలీనం అయిపోతారు. ఇది సాయుధ్యం. ఇదే అత్యున్నతమైన స్థితి, ఇదే చివరి స్థితి కూడా. సరే, ఇప్పుడు మనకి ఈ మోక్షం ఉందో లేదో తెలియదు. తెలియకపోయినా అది చాలా మంది పొందారని మనకి ఎంతో మంది చెప్పారు కాబట్టి దాన్ని నమ్ముతూ ఏం చేస్తే వాళ్ళు మోక్షం పొందారు అని కనుక తర్కిస్తే వాళ్ళు భక్తిగా వాళ్ళ ఇష్ట దైవాన్ని కొలవడం ద్వారా మాత్రమే మోక్షం పొందారు అని తెలుస్తుంది. మోక్షం పొందడానికి భక్తి ఒక్కటే మార్గం. కానీ ఆ భక్తిని ప్రదర్శించడానికి మాత్రం చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి కీర్తన. దీనికి ఉపయోగపడేది సంగీతం.
అంటే సంగీతాన్ని ఆలంబనగా చేసుకుని దైవాన్ని కీర్తిస్తూ మోక్షం పొందిన వాళ్ళు మనకి చాలా మంది కనిపిస్తారు. అయితే మరి శృంగార భక్తితో కీర్తించి ఎవరైనా మోక్షం పొందారా? ఎవరు పొందారు? పొందితే ఆ శృంగారం వాళ్ళకి ఏ విధంగా మోక్షం సంపాదించడానికి ఉపయోగపడింది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు శృంగార భక్తి అంటే శృంగారాన్ని భక్తిగా కొలవడం కాదు. భగవంతుని నాయకునిగా చేసుకుని భక్తుడు లేదా భక్తురాలు తనని తాను సంపూర్ణంగా అర్పించుకునేదే శృంగార భక్తి. దీనికే మధుర భక్తి అని పేరు. ఇప్పుడు చూద్దాం ఈ మధుర భక్తిని ఎవరు అనుసరించారో, ఎవరు ముక్తిని పొందారో. ఏలారా నీ దయా ఇంతైనారాదయా ఇలా కీర్తించిన చాదైనా శ్రీరాముల దివ్య నామము స్మరణ చేయుచున్నా చాలు అంటూ పాడుకున్న రామదాసైనా, లేదా శివుడు దుర్గాదేవి వీళ్ళ భక్తులు ఎవరైనా సరే సంకీర్తనలు చేసి చివరికి మోక్షం పొందారు. ఇలాంటి వాగ్గేయకారులు శృంగార రచనలు చేయలేదు, చేయలేరు కూడా. ఇక వెంకటేశ్వర స్వామిని నాయకుని చేసుకుని అలివేలు మంగను నాయకుగా భావించుకుని ఏ మోకో చిగురుట ధరమున ఇలాంటి శృంగారప్రదమైన కీర్తనలు ఎన్నో రచించిన అన్నమయ్య మోక్షం పొందినప్పటికీ వారు కేవలం శృంగార పదాలు మాత్రమే రాయలేదు, తత్వోపదేశాలు కూడా రాశారు. అలాగే ఎన్నో ఆయన యశోదగా మారి కృష్ణుడి పైన వాత్సల్యం కురిపిస్తూ ఎన్నో పదాలు రచించారు. అలా కాకుండా కేవలం శృంగార పదాలతో మాత్రమే మోక్ష సామ్రాజ్యాన్ని పొందిన వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. నేను ఇప్పుడు మొత్తం వాగ్గేయకారుల గురించి చెప్పడం అసాధ్యం కాబట్టి ఇద్దరి గురించి మాత్రమే చర్చించుకుందాం. ఒరిస్సాలో పూరి జగన్నాథ క్షేత్రానికి సమీపంలో కిందు బిల్వ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 1098వ సంవత్సరంలో భోజుడు రమాదేవి అనే బ్రాహ్మణ దంపతులకు జగన్నాథుని వరప్రసాదంగా జయదేవుడు పుట్టాడు. ఇతను పుట్టినప్పటి నుంచి శ్రీకృష్ణుని మీద భక్తిలోనే మునిగిపోయి ఉండేవాడు. అయితే అది జగన్నాథుడికి కొద్దిగా అసంతృప్తినిచ్చింది. భగవంతుడికి అసంతృప్తి ఏంటి, అది తన భక్తుడిపైన ఏంటి అని మనకు అనిపించవచ్చు, అది సహజమే. కానీ అసలు ఎందుకు అసంతృప్తి అంటే, జయదేవుడు భక్తిగా పూజ చేస్తున్నాడు కానీ ఆయనలో ఎటువంటి ప్రేమ భావం లేదు, ఏ పులకింత లేదు, ఒక భావోద్వేగం లేదు. కృష్ణుని మీద ఎంత భక్తి ఉన్నప్పటికీ కృష్ణుని మీద ఆత్మీయ భావన లేదు. ఆయన ఒక దేవుడు, ఈయన ఒక భక్తుడు అంతే. అతను తాదాత్మ్యత చెందడం లేదు. ఆ మధురానుభూతిని పొందాలంటే అతనికి ప్రేమ తెలియాలి, ప్రేమ గొప్పతనం తెలియాలి. ఆ ప్రేమ భగవంతుని మీద కలిగినప్పుడు కలిగే రసానుభూతి తెలియాలి. ఆ ప్రేమ తెలియాలి అంటే పద్మావతి రావాలి. ఎవరి పద్మావతి? పద్మావతి దేవశర్మ విమలాంబిక పుత్రిక. ఈమె పుట్టపూర్వమే తల్లిదండ్రులు తమకు పుట్టిన ప్రథమ సంతానాన్ని జగన్నాథుడు సమర్పిస్తామని చెప్పి మొక్కుకున్నారు. అలా మొక్కుకున్నందువల్ల ఆవిడ పుట్టింది. పద్మావతి పుట్టిన తర్వాత ఆవిడకి చదువు, ఆట పాట అన్ని నేర్పించారు. ఆవిడ యుక్త వయసుకు వచ్చింది. వచ్చిన తర్వాత మరి జగన్నాథుడు సమర్పించాలిగా, సమర్పించడం సిద్ధపడ్డారు. అయితే ఆమె జయదేవుని కోసం పుట్టింది. మరి స్వామి ఎలా స్వీకరిస్తాడు? స్వీకరించలేడు. అందుకని ఆయన ఆ రోజు రాత్రి జగన్నాథుడి కళలో, అదే దేవశర్మ కళలో కనిపించి, నువ్వు ఈ పద్మావతిని జయదేవుడికి సమర్పించమని చెప్పాడు. ఈ జయదేవుడు ఎక్కడున్నాడు? తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని పోరు పెట్టి చనిపోయారు కూడా. చనిపోతే ఆ ఇల్లుని, ఆ ఊరిని కూడా వదిలిపెట్టేసి అడవికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ మునిలాగా బతుకుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు జయదేవుడి కోసం అక్కడికి వెళ్ళి ఆయనను బతిమలాడి పద్మావతిని పెళ్లి చేసుకోమని అడిగితే, మీకు స్వామి ఏం చెప్పాడో నాకు తెలియదు, నాకు స్వామి నుంచి ఎటువంటి వర్తమానం లేదు, మా తల్లిదండ్రులు చెప్తేనే నేను పెళ్లి చేసుకోలేదు, మీరు చెప్తే చేసుకుంటానా అని, మీరు ఇక దయచేయండి అని నిర్మోహమాటంగా పంపించేశాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఏదైతే అది అవుతుందని నిండు యవ్వనవతి, అపురూప సౌందర్యవతి, అతి సుకుమారి అయిన తమ కూతుర్ని నిర్దాక్షిణ్యంగా అడవిలోని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పద్మావతి పరిస్థితి ఏంటి? కన్నవారేమో వదిలేశారు, జయదేవుడేమో చూడడు. ఏం చేయాలి? ఇక్కడ మనకి ఆవిడకి ఎంత ధైర్యం ఉందో తెలుస్తుంది. ఆవిడ ఏమీ భయపడకుండా, బెంగ పెట్టుకోకుండా జగన్నాథుడిని ప్రార్థన చేసుకుని అక్కడ ఉన్న ముని ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళకి తన పరిస్థితి వివరించి వాళ్ళ ఆశ్రయం పొందింది. అక్కడి నుంచి జయదేవుడికి కంటపడకుండా జయదేవుడికి సేవ చేయడం మొదలుపెట్టింది. ఎలా అంటే, అతను నిద్ర లేవకుండానే పొద్దునే నిద్ర లేచేసి వాకిట్లో ముగ్గు పెట్టేసేది, ఆయన స్నానానికి వెళితే ఈవిడ సంధ్యావందనానికి సిద్ధం చేసేది,
తపస్సు చేసుకుని వచ్చేసరికి పళ్ళల్లో అన్ని సిద్ధపరిచేసి ఉంచేది తినడానికి. ఇదంతా ఎవరు చేస్తున్నారో ఆయన తెలియదు, ఎందుకంటే కనిపించట్లేదు కదా. దాంతో ఆయనకి చాలా కుతూహలం పెరిగిపోయి ఓ రోజు ముందరే వచ్చేసాడు. వచ్చేసరికి పద్మావతి కనిపించింది. ఎవరు నువ్వు అన్నాడు. ఈయన పద్మావతి తల్లిదండ్రులు చూశాడు కానీ పద్మావతిని చూడలేదు, అందుకని గుర్తుపట్టక ఎవరు నువ్వు అని అడిగాడు. పద్మావతి ఏమో చెప్పింది. చెప్పాక ఒక స్త్రీ తన తల్లిదండ్రుల మాటను మన్నించి తనను భర్తగా గౌరవించడం చూసి జయదేవుడు ఆశ్చర్యపోయాడు. స్త్రీమూర్తులు ఇంత గొప్పగా ఉంటారా అని అనిపించింది. ఆయన చెల్లించిపోయి వెంటనే ఆమెని శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు. పద్మావతి ఆయన జీవితంలో ప్రవేశించాక అతనిలో చాలా మార్పులు కలిగాయి. జయదేవునికి ప్రతిరోజు కృష్ణుడి విగ్రహానికి అభిషేకం చేయడం అలవాటు. అలాగే వివాహం తర్వాత కూడా ఒకరోజు అభిషేకం చేస్తున్నాడు. అది చూసి పద్మావతి, అదేంటి స్వామి అలా నీళ్లు పోసేస్తున్నారు, బిడ్డ ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు కంగారుగా అడిచింది. జయదేవునికి ఏమీ అర్థం కాలే. ఏంటి అన్నట్టుగా చూశాడు. ప్రభు, మీకు కృష్ణుడు దేవుడు కావచ్చు, అది విగ్రహం కావచ్చు, కానీ నాకు అందులో ఒక చిన్ని కృష్ణుడు కనిపిస్తున్నాడు. మీరు నీళ్లు పోస్తూ ఉంటే ఉక్కిరి బిక్కిరైపోయి తన చిట్టి చేతులతో నీళ్ళను తోసేస్తూ అవస్థ పడుతున్న ఒక బాలుడు కనిపిస్తున్నాడు అంది. ఆ మాటలు జయదేవుని మీద ప్రభావం చూపించాయి. ఆనాటి నుంచి అతని దృక్పథం మారిపోయింది. ఇప్పుడు అతనికి తన చేతిలో ఉన్న విగ్రహం ఒక ముద్దుల మూట కడుతున్న చిన్న పాపాయిలాగా కనిపించింది. అతనికి ఒక్కసారిగా ఆ పాపాయి మీద ప్రేమ పుట్టి గుండెలు హత్తుకున్నాడు. ఒళ్ళు పులకరించిపోయింది, కళ్ళు మూతలు పడిపోయాయి. ఇంట్లో ఒక పాపాయి పారాడుతూ ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపించింది. తర్వాత కనులు తెరిచిన అతనికి పద్మావతి ఒక శృంగార దేవతలాగా కనిపించింది. ఇప్పుడు అతనికి సృష్టి ఎంత పవిత్రమైన కార్యక్రమం అర్థమైంది. శృంగారమే లేకపోతే సృష్టి లేదు. అది ఒక పవిత్రమైన ధర్మబద్ధమైన ప్రాణులు తప్పక ఆచరించవలసిన ఒక పుణ్య కార్యం. దాని మీద స్త్రీ పురుషులిద్దరికీ కూడా బాధ్యత ఉందని అనిపించింది. వెంటనే అతనికి రాధాకృష్ణుల ప్రేమావేశపు ఘటనలు మనసులో మిగిలాయి. అప్పటికప్పుడు అతనికి తెలియకుండానే ఒక పాట పాడాడు. జయదేవుని కంఠస్వరం మనోహరంగా ఉంటుంది. ఆయన పాడుతూ ఉంటే అక్కడ ప్రకృతి పులకరించిపోయింది. అక్కడ ఆశ్రమవాసుల హృదయాలను తాకింది. అడవి మృగాలు మైమర్చిపోయాయి. పద్మావతి కాళీ ఎండలు అప్రయత్నంగా మ్రోగాయి. ఆమె రాధగా మారిపోయింది. జయదేవుడే శ్రీకృష్ణుడైపోయాడు. ఈ ఘట్టం వలన జయదేవుడిలో ప్రేమతత్వం పెరిగింది. జయదేవుడు పద్మావతి కొంతకాలం వంగరాజైన లక్ష్మణసేనుని ఆశ్రయంలో ఉన్నారు. ఆయన అక్కడే గీత గోవిందం రాశాడు. అది ఇప్పటికీ జగత్ ప్రసిద్ధమే. అందులో నాయకుడు శ్రీకృష్ణుడు, నాయిక రాధ. వారిద్దరి ప్రణయ కావ్యమే గీత గోవిందం. ఈ గీత గోవిందంలో జయదేవుడు మనకి అష్టవిధ నాయకులను పరిచయం చేశాడు. ఆయన పాటలకి పద్మావతి నాట్యమే స్ఫూర్తి. ఆయన ఏమనుకున్నాడంటే, ఈ పద్మావతి నాకు పరిచయం కాకపోయి ఉంటే నా జీవితం అసంపూర్ణంగా ఉండేది అని. అలా వారిద్దరి అనురాగ ఫలితంగా ఈ గీత గోవిందం పుట్టింది. ఇది 12 సర్గలతో 24 ప్రబంధాలతో 80కి పైగా శ్లోకాలతోటి కూడింది. ప్రబంధం అంటే అష్టపది. ఒక్కొక్క అష్టపదిలో 8 ద్విపదలు ఉంటాయి. ఈ ప్రక్రియ జయదేవునితోనే మొదలైంది. జయదేవుని గానానికి పద్మావతి నాట్యం చేస్తూ ఉండేది. అయితే ఆమె పాదాలు జయదేవుని దివ్యగానానికి తగ్గట్టుగా లయబద్ధంగా కదులుతున్నాయా లేదా అని సాక్షాత్ శ్రీకృష్ణుడే చూసేవాడు. ఆమె నాట్యం చేస్తున్నంతసేపు ఆ స్వామి దృష్టి ఆమె పాదాల మీదే ఉండేది. అందువలన శ్రీకృష్ణునికి పద్మావతి చరణ చక్రవర్తి అని పేరు వచ్చింది. ఎందుకంటే ముక్కోటి దేవతలు కృష్ణుని పాదాలు కనిపించాలని పరితపిస్తూ ఉంటే, తప్పించిపోతూ ఉంటే, స్వామి ఏమో పద్మావతి పాదాల వైపు చూస్తూ ఉండేవారు. వాళ్ళకి మరి అసూయ కాదు. అసూయ పుట్టి ఆయన ఏం చేశారంటే ఈయనకి ఆ బిరుదు ఇచ్చారు. ఒకనాడు అప్పటికి ఇంకా గీత గోవిందం పూర్తి కాలేదు. జయదేవుడు 11వ సర్గలో 19వ అష్టపది రాస్తున్నాడు. ప్రియే చారుశిలే అనే అష్టపది రసవత్తరంగా సాగుతుంది. అష్టపదిలో 6 చరణాలు పూర్తయ్యాయి. పద్మావతి కూడా అందుకు తగ్గట్టుగానే నర్తిస్తుంది. అందులో 7వ చరణం పాడుతూ రాస్తున్నాడు జయదేవుడు. స్మరగరణ ఖండనం మమ శిరసి మండలం దేహి పద పల్లవముదారం దేహి. చరణం మధ్యలోనే ఆగిపోయింది పాట. ఎందుకు? జయదేవుడు ఏం రాశాడంటే, రాధ, ప్రేమ అనే విషయం నా తలకెక్కింది, దయచేసి నీ సుకుమారమైన పాద పద్మాలని నా తల మీద పెట్టి నాకు శాంతి కలిగించని రాశాడు. అలా రాసిన వెంటనే జయదేవుని పాట ఆగిపోయింది. మనసు వికలమైపోయింది. తన దృష్టిలో శ్రీకృష్ణుడు శృంగార పురుషుడే. అంత మాత్రం చేత అలా రాయకూడదు కదా, ఆయన పరమాత్ముడు. అలాంటి వాడు తన తలని ఒక స్త్రీ పాదం తాకించుకొని అడగడం ఏంటి?
తప్పు కదా అలా రాయడం అని అనిపించింది. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, నేను చాలా చాలా తప్పు చేశాను, పాటను ఈ విధంగా రాయకూడదు అని అనిపించి ఇంకా అక్కడ ఆయన ఉండలేక బాధపడుతూ బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఎంత ఆలోచించినా కానీ ఆ పాదానికి అంతకంటే వేరే పదం రాలేదు. ఆయన పాదం కొట్టేశాడు, కొట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పాదాన్ని పూర్తి చేయాలి. ఎంత ఆలోచించినా పాదానికి పదాలు రావడంలే. ఇంకా ఆలోచించి ఏమనుకున్నాడంటే ఆ ఏదో నేనేదో రాసిస్తున్నాను ఇదంతా అని నా గొప్పతనం అనుకుంటున్నాను. కాదు. ఈ కవితా శక్తి నాకు భగవంతుడు ప్రసాదించాడు. దీన్ని రాయించిన వాడు ఆయనే. కాబట్టి ఇది రాస్తే ఏదైనా దోషం ఉందంటే అది స్వామికే అంటుతుంది కానీ నాకు కాదు. ఇది వరకు రాసిన పుణ్యము నాది కాదు, ఇప్పుడు రాసిన పాపము నాది కాదు అని అనుకున్నాడు. అలా అనుకున్నాక ఆయన మనసు నిర్మలంగా మారింది. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూసేసరికి పద్మావతి తినడానికి కూర్చుంటే పద్మ నాకు కూడా వడ్డించున్నాడు. అదేంటి స్వామి, మీరు ఇప్పుడే కదా తిన్నారు, మళ్ళీ అడుగుతున్నారు ఏంటండి పద్మావతి. నేను తినడం ఏంటి, ఇప్పుడే కదా ఇంటికి వస్తున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు రావడం ఏంటి, ఇందాకే వచ్చారు కదా, వచ్చి ఆ పాదం పూర్తి చేశారు కదా, తర్వాత మీ తలకి నేను నూనె రాస్తే వాటి మీద 2 చుక్కలు పడ్డాయి, తర్వాత నేను మీకు వడ్డించాను, మీరు తిన్నారు. ఎప్పుడైనా మీరు తినకుండా నేను తిన్నానా అని అడిగింది ఆవిడ. నేను రాశానా, ఏం రాశాను అన్నాడు జయదేవుడు అయ్యోమయంగా. వెంటనే ఆవిడ జయదేవుడు దిక్కించిన తాళపత్రాలు తీసుకొచ్చి ఆకులు చూపిస్తూ, ఇదిగో ఇక్కడ 2 నూనె చుక్కలు పడ్డాయి చూడండి అని చూపించింది. జయదేవుడు ఆత్రంగా ఆకుల్ని చూశాడు. చాలా ఆశ్చర్యంగా ఆయనైతే ఏవైతే కొట్టేశాడో ఆ పదాలే మళ్ళీ రాయబడి ఉన్నాయి. ఎంతో పొందికగా అందంగా. అయితే అవి తను రాయలేదు. మరి ఎవరు రాశారు? తన రూపంలో వచ్చి ఎవరు వచ్చి ఉంటారు? అసలు తన మనసులో రేగిన సంఘర్షణ ఎవరికి తెలుసుకుంటుంది? ఇలా ఆలోచించాక జయదేవునికి ఆ వచ్చింది ఎవరో అర్థమైంది. పద్మ, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలి. నా రూపంలో వచ్చి నీ చేత అందం స్వీకరించిన వారు మరెవరో కాదు, సాక్షాత్ జగన్నాథుడే, గోవిందుడే. నేడు ఎంతో సుదినం. ఆ తాళపత్రాల మీద నిజంగా నేనేమీ రాయలేదు. ఇది స్వయంగా ఆ స్వయం ప్రకాశుడైన శ్రీకృష్ణుడే రాశాడు. స్వామి స్వీకరించిన ఆ ప్రసాదం నాకు కూడా పెట్టన్నాడు. భక్తి పార్వశులు మునిపోయాడు అని కళ్ళంచి నీళ్ళు కారిపోతున్నాయి. అంతా విన్న పద్మావతి ఆనందానికి ఆశ్చర్యానికి కూడా అంతు లేకుండా అయిపోయింది. నిజంగా స్వామి వచ్చాడా? స్వయంగా పద్మావతిని నన్ను పిలిచాడా? నా చేతి వంటని ఆరగించాడా? అసలు ఇప్పుడు రెండు నూనె చెక్కలు పడ్డాయి కదా. అప్పుడు ఆవిడ నొచ్చుకుంది. అయ్యో అని బాధపడితే పర్వాలేదు పద్మావతి, అది కూడా ఒక తీపి గుర్తే అని స్వామి అన్నాడు. ఆ తీపి గుర్తేంటో అప్పుడు ఆవిడకి అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. స్వామి దర్శనం ఇచ్చినందువలన దీనికి దర్శన అష్టపది అని పేరు వచ్చింది. ఒకసారి జయదేవుడును మహారాజు ఇద్దరు వేటకెళ్ళారు. ఆ సమయంలో పద్మావతికి మహారాణి అంతఃపురంలోనే వసతి ఏర్పాటు చేశారు. వాళ్ళు వేటకెళ్ళిన అన్ని రోజులు కూడా ఈ అంతఃపురంలో అంత సందడిగా బాగా గడిచిపోయింది. ఇంకా ఆ రోజే మహారాజు తిరిగి వచ్చేది. అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్న సమయంలో ఒక ప్రతిహారి వచ్చి మహారాణి వేటాడే సమయంలో జయదేవుల వారు పులివాత పడి మరణించారు అని ఒక దుర్వార్త వినిపించాడు. ఆ మాటలు వింటూనే పద్మావతి కుప్ప కూలిపోయింది. అందరికీ కంగారుగా అనిపించింది. శైత్యోపచారాలు చేశారు. రాజవైద్యులు వచ్చి పరీక్షించి పద్మావతి మరణించింది అని నిర్ధారించారు. ఇంతలో జయదేవుడు మహారాజు వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి పద్మావతి అచిత్రంగా పడిపోయింది. జరిగిన విషయం తెలిసింది. జయదేవుడు నిశ్చేష్టుడైపోయాడు. ఆయనకి కన్నీరు కూడా రావడం లేదు. ఇది ఎలా సంభవం? అసలు పద్మావతి పూర్వం జయదేవుడు వేరు. పద్మావతి తన జీవితంలో ప్రవేశించిన తర్వాత జయదేవుడు వేరు. ఆమె లేకుండా జీవించడం అన్నది అసాధ్యం. ఆమె ఒక ప్రేమతత్వం. ఆ ప్రేమ లేని తన జీవితం నిరర్థకం. అయితే అసలు ఏం జరిగింది, ఎందుకు చనిపోయింది అని అడిగితే అప్పుడు మహారాణి సమాధానం చెప్పింది. ఒకానొక సమయంలో సతీ సాగమనం అనే విషయం పైన మహారాణికి పద్మావతికి ఇద్దరికి చిన్న వాదం జరిగింది. అప్పుడెప్పుడో జరిగింది. అప్పుడు పద్మావతి సహగమనం అంటే భర్తతోనే చరించడం, భర్త తోడిదే లోకం, అతను ఈ భూమి పైన ఇంకా లేడన్న తెలిసిన మరుక్షణం ఆమె ప్రాణాలు కూడా అతనితో కలిసి వెళ్ళిపోతాయి. ఆమె అతను కూడానే ప్రయాణిస్తుంది. ఇది అసలైన సహగమనం, అంతేకాని బలవన్మరణం కాదు అని చెప్పింది. అయితే నిజంగా అలా ప్రాణాలు పోతాయా? కదా. ఆ విషయమే నిరూపించాలనుకుంది పాపం రాణి. అంతకంటే ఏం లేదు. అలా అనుకుని ఇలా అబద్ధ వార్త పుట్టించింది. కానీ పద్మావతి గుండె నిజంగానే ఆగిపోయింది.
విషయం తెలిసి మహారాజుకు చాలా కోపం వచ్చింది, శిక్షించాలని కూడా అనుకున్నాడు. అయితే జయదేవుడు, వద్దు మహారాజా, ఇది నిజంగానికి ఆ పద్మావతి ఆయువు తీరిపోయిందేమో, అందుకే భగవంతుడు మహారాణి చేత అలా అబద్ధ వార్త పుట్టించాడేమో, దీనికి ఆవిడని శిక్షించకండి. కానీ మహారాజా చూడండి, నేను చనిపోయానని విన్న అబద్ధ వార్తకి పద్మావతి మరణించింది. కానీ ఆవిడ మరణించడం నిజం, అది నేను చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్నప్పటికి కూడా నేను ఇంకా బతికే ఉన్నాడు. నా ప్రేమ నిజం కాదు, నాకు ఆవిడ ప్రేమను అందుకునే అర్హత లేదు అన్నాడు. అప్పుడు ఆయనకు దుఃఖం పొంగుకుంటూ వచ్చింది. వచ్చి, పద్మావతి నీకు ఇష్టమైన పాట పాడతానని చెప్పి ఒక పాట మొదలుపెట్టాడు. అదేంటంటే దర్శనాష్టపది. ఆ పాట అంటే పద్మావతికి చాలా ఇష్టం. ఈయన ఇదివరకు ఎప్పుడు పాడినా పద్మావతి నర్తిస్తూ ఉండేది, మరి ఇప్పుడైతే చలనం లేకుండా అలా పడుంది. ఆయన దుఃఖంతో పాడుతున్నాడు కదా, గొంతు పెగలడం లేదు, ఆగి ఆగి పాడుతున్నాడు. నెమ్మదిగా పాట సాగుతుంది. చివరికి ఏ చరణంలో అయితే పద్మావతికి భగవంతుడు దర్శనం ఇచ్చాడో ఆ చరణం పాడుతున్నాడు. పాట మొదలెట్టినప్పుడు అప్పుడు జరిగింది వింత. పద్మావతిలో చలనం వచ్చింది. పాట పూర్తి అయ్యేసరికి పద్మావతి నిద్రలో నుంచి లేచినట్టుగా లేచి కూర్చుంది. అందరూ ఆశ్చర్యపోయారు, ఇది ఎలా సాధ్యం? ఇంకా రాజవైద్యులు అయితే మరీ ఆశ్చర్యపోయారు, వాళ్ళే కదా నిర్ధారించారు చనిపోయిందని. ఆ తర్వాత జయదేవునికి పద్మావతికి స్వామి రూపం కనిపించింది, దివ్యవాణి కూడా వినిపించింది. జయదేవ, పద్మావతి ఆయువు తీరిపోయింది, కానీ నీకోసమే ఆమెకు తిరిగి ఆయువుని ప్రసాదిస్తున్నాను అని. అప్పటి వరకు దర్శనాష్టపదిగా పిలువబడుతున్న అష్టపది ఎప్పుడైతే పద్మావతికి ప్రాణభిక్ష పెట్టిందో అప్పటి నుంచి సంజీవని అష్టపదిగా కూడా పిలువబడింది. భగవంతుడు ఉన్నాడు అని అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? స్వామి జయదేవుడు పద్మావతి పట్ల ఎంత అనుగ్రహంగా ఉంటున్నాడో ఈ సంఘటన ద్వారా తెలిసింది. జయదేవుడు లేడు అనగానే పద్మావతి చనిపోయి తన ప్రేమను ప్రకటించుకుంటే, తిరిగి ఆమెను ప్రకటించుకుని జయదేవుడు ఆమెను తన ప్రేమను చాటుకున్నారు. జయదేవుడు పద్మావతి ఒకరి కోసం ఒకరు కారణ జన్ముడు. ఆ ఇద్దరు కూడా రాధా మనోహరుడైన కృష్ణుని కోసం అని అనిపించింది మహారాణికి. ఆవిడ ప్రయత్నంగా వాడిద్దరికి చేతులు జోడించింది. జయదేవుడు ఇంకొక గ్రంథం కూడా రాశాడు, దాని పేరు పీయూషలహరి. అది కూడా రాధాకృష్ణుల ప్రేమతత్వమే. దీన్ని జయదేవుడు గోష్ఠి రూపకంలో రచించాడు. అలా తన జీవితం మొత్తం కృష్ణునికి అంకితం చేశాడు జయదేవుడు. అది 1153వ సంవత్సరం. ఒకరోజు జయదేవ అని మధురమైన కంఠస్వరం వినిపించింది. ఆ పిలుపు వినిపించిన వైపు జయదేవుడు పద్మావతి ఇద్దరు కూడా తల తిప్పి చూశారు. అక్కడ శ్రీకృష్ణుడి దివ్యమంగళ విగ్రహం కనిపిస్తుంది, పక్కనే రాధ కూడా ఉంది. జయదేవ, నీ భక్తితో నన్ను గెలుచుకున్నావు, నీ ప్రేమతో నీ వశం చేసుకున్నావు, నీకు మోక్ష సామ్రాజ్యాన్ని ఇవ్వాలనుంది, కానీ నీ అభిమతం వేరే ఉంది కాబట్టి నీకు ఇప్పుడు ఇవ్వడం లేదన్నాడు కృష్ణుడు. స్వామిని చూస్తూ పరవశించిపోతున్న పద్మావతి ఉలిక్కి పడింది అనమాట ఒక్కసారిగా. ఏంటి, జయదేవుని అభిమతం వేరా? ఏంటిది అంటే మోక్షం కంటే కూడా గొప్ప కోరిక అది అని ఆశ్చర్యంగా చూస్తుంది ఆవిడ. చూస్తుంటే అప్పుడు జయదేవుడు కూడా అన్నాడు, అవును కృష్ణ, ప్రేమించడంలో ఉండే ఆనందం నాకు తెలియజేసింది నిజంగా పద్మావతి. ఆమె కనుక లేకపోతే నేను ఒక జడ పదార్థాన్ని. నాలో చైతన్యం నింపి ఆ ప్రేమతత్వాన్ని తెలియజేసి ఆ ప్రేమని నీడకు మళ్ళీ చేసింది అచ్చంగా పద్మావతి. ఆ కారణంగా నేను తనని కూడా ఇప్పటి వరకు ప్రేమిస్తూ వచ్చాను. కానీ కృష్ణ, అలా చేయడంలో నేను నిన్ను పూర్తిగా ప్రేమించలేకపోయాను అని అనిపిస్తుంది. నా అర్ధభాగమైన పద్మావతి నా గుండెని సగం ఆక్రమించుకుంది. ఆ కారణం చేత నిన్ను సగమే ప్రేమించానేమో అని అనిపిస్తోంది, కానీ నాకు నిన్ను పూర్తిగా సంపూర్ణంగా ప్రేమించాలని ఉంది అని జయదేవుడు అన్నాడు. ఆ మాటలకి కృష్ణుడు జగన్మోహనంగా నవ్వాడు. ఆయన నవ్వితే పద్మావతి చిన్నపోయి చూస్తుంది. ఏంటి, నా వల్ల జయదేవుడు స్వామిని సగమే ప్రేమించాడా, సరిగ్గా పూర్తిగా ఆరాధించలేదా అని వాడు చిన్నపోయి చూస్తుంది. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, సరే నువ్వు నన్ను కోరుకుంటున్నావు కాబట్టి నీకు మరొక జన్మను ప్రసాదిస్తున్నాను. ఆ జన్మలో ఆ తర్వాత నువ్వు నన్ను చేరుకుంటావని కృష్ణుడు వరం ఇచ్చాడు. అప్పుడు పద్మావతి ఏమంది, సరే ప్రభు, ఆ జన్మలో వారికి నా సహచర్యం లేకుండా చెయ్యి, అప్పుడు వారు పూర్తిగా నిన్నే ప్రేమిస్తారు అంది. ఆవిడకి కన్నీళ్ళు అసలు ఆగడం లేదు. అయితే అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, పద్మావతి, నువ్వు లేని జయదేవుడు ఉంటాడా? లేడు. ఏ జన్మలో అయినా నువ్వే అతనికి తోడు. అతనికి నీ వల్లనే ప్రేమతత్వం తెలుస్తుంది, అది ఏ జన్మలో అయినా సరే. అలాగే మరు జన్మలో కూడా అతనికి ప్రేమ అనే చైతన్యాన్ని కలిగించేది నువ్వే.
అవసరమైనప్పుడల్లా అతనికి సహాయ సహకారాలు అందించేది ఉంటే వచ్చే జన్మలో కూడా నువ్వే అతనికి తోడుగా ఉంటావు అని స్వామి జగన్మోహన్ గా నవ్వుతూ మాయమైపోయాడు. పద్మావతి జయదేవుడు ఇద్దరు అచేతనంగా పడిపోయారు. ఇక్కడితోటి జయదేవుడు కథ పూర్తయిపోయింది. ఇప్పుడు జయదేవుడు స్త్రీగా జన్మించాడా? మరి జయదేవుడు స్త్రీగా జన్మిస్తే పద్మావతి ఎలా జన్మించింది అనే విషయాలు తెలుసుకుందాం. విజయవాడ పక్కన మువ్వ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 1600 సంవత్సరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో వరదుడు అనేవాడు పుట్టాడు. అతను సానెంపాడు అనే గ్రామంలో విద్యాభ్యాసం చేసేవాడు. అక్కడే సంగీతం, నాట్యం, పాండిత్యం అన్ని అక్కడే నేర్చుకున్నాడు. మధురంగా పాడేవాడు. అదే గురుకులంలో మోహనాంగి అనే సహపాఠితో వరదునికి పరిచయం అయింది. ఆమె నాట్యం చేస్తుంటే ఒక దివ్యకాంతలాగా అనిపించేది. అద్భుతమైన సౌందర్యం అన్నమాట. ఇక చదువు, సంగీతం, నృత్యంలో వరదుడు మోహనాంగి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లుగా ఉండేవారు. ఆ మోహనాంగిని వరదుడు ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకుంటానని కూడా అడిగాడు. అయితే మోహన ఒక దేవదాసి, వివాహానికి అర్హురాలు కాదు. వరదుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు ఆమె ఈ విషయం చెప్పింది. ఇంకా ఏం చెప్పిందంటే, వరద దేవదాసి అంటే దేవుని పరిచారిక. ఆమె ఆటపాటలతో నిత్యం ఆ దేవదేవుని సన్నిధిలోనే గడపాలి. ఆయన కోసమే తన జీవితం అంకితం చేయాలి. వివాహ బంధానికి ఆమె జీవితంలో చోటు ఉండదు. ఇది అతి పవిత్రమైన సేవ. ఆమె మనసు మొత్తం ఆ దేవునితోనే నిండి ఉండాలి. కానీ జరుగుతున్నదేంటి? దేవుని సన్నిధిలో ఆమె కన్యక అర్పణ చేశాక ఇంకంతే ఆమె బ్రతుకు. రాజులు, జమీందారులు, ఇతర పెద్ద మనుషులను బలవంతంగా చేరిస్తారు. చాలా దయనీయమైన పరిస్థితి ఇది. ఆ స్త్రీలు కూడా వారికి ఒక అండ కావాలి, సంతానం కావాలి, ఆ సంతానం ద్వారా తమ జీవనం గడుపుకోవాలి, ఇంకెవరికి ఆలోచిస్తారు. అందువల్ల వారు ఒప్పుకోవాల్సి వస్తుంది. తర్వాత అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అందులోనే వారు సంతోషం వెతుక్కుంటారు. చివరికి ఆ జీవితం వాళ్ళకి చాలా చాలా నచ్చేస్తుంది. ఒక పరమార్థం లేదు, జీవితానికి సంబంధించిన విలువలు ఉండవు. నన్ను కూడా ఆ ఉద్దేశంతోనే నాట్యం నేర్చుకోవడానికని ఇక్కడికి పంపించారు. కానీ నా ఉద్దేశం వేరు, నా లక్ష్యం వేరు. నా లక్ష్యం ఏంటంటే, వివాహానికి అర్హత లేని నేను అచ్చంగా దేవదాసిగానే మిగిలిపోవాలని అనుకున్నాను. భర్తని అదృష్టానికి నోచుకొని నేను ఆ పరమాత్మ సేవలోనే గడపాలని నిశ్చయించుకున్నానని ఖచ్చితంగా చెప్పేసింది. అప్పుడు వరదుడే, మోహనాంగి, నువ్వు ఎవరైనా కానీ నీ ప్రవర్తన, నీ గుణం నాకు నచ్చాయి. నేను నిన్ను తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోలేను. నువ్వు ఒప్పుకుంటే చాలు, ఈ సంఘాన్ని కూడా ఎదిరిస్తాను. అదే నువ్వు కాదంటే మాత్రం నేను పిచ్చివాణైపోతానని అతను కూడా ఖచ్చితంగా చెప్పాడు. ఇంకా వరదుడు ఏం చెప్పినా వినడని ఆవిడికి అర్థమైపోయింది. సరే వరద, ఒక్క నిబంధన మీద ఈ వివాహానికి ఒప్పుకుంటాను అంది. వరదుడేమో ఏంటా నిబంధన అని అడిగాడు. ఆమె ఆలోచించింది. ఇప్పుడు వరదుడు ఆమెను వివాహం చేసుకుంటే లోకం అతనిని బహిష్కరిస్తుంది, సమాజంతో ఇబ్బంది. వివాహం చేసుకోకపోతే పిచ్చివాడైపోతాడు. ఏ రకంగా అయినా వరదనికే నష్టం. అలాంటి నష్టం వరదకు రాకూడదు అంటే ఎలాంటి నిబంధన పెట్టాలి ఆలోచించి నువ్వు కవిత్వం చెప్పి నన్ను మెప్పించాలి అంది. అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వరదుడు మంచి పండితుడు, కానీ ఇప్పటి వరకు కవిత్వం చెప్పలేదు, అసలు అలాంటి ఆలోచన కూడా రాలేదు. కవిత్వం అంటే దానంతటా అది రావాలి, కానీ మనం కోరుకుంటే వస్తుందా అని అడిగాడు. అదంతా నాకు తెలియదు. రేపు ఉదయం అర్చన వేళకు మన వేణుగోపాల స్వామి ఆలయానికి వస్తాను. నువ్వు కూడా ఆ సమయానికి రావాలి. నీ కవిత్వ గానంతో నన్ను మురిపింప చెయ్యాలి. నాకు తెలియకుండానే నా మువ్వలు కదలాడి నాట్యం ఆడాలి. నీ గానంతో నా నాట్యాన్ని ఓడించాలి. నీ గానానికి ఆ వేణుగోపాలని మురిసిపోవాలి. అంతటి కవిత్వ మాధుర్యాన్ని నువ్వు అందించి నన్ను గెలిచినప్పుడు నేను నీ మాట వింటాను, నువ్వు కోరుకున్నట్టే నేను వివాహం చేసుకుంటాను. అలా కాకుండా నువ్వే ఓడిపోతే అది ఓడిపోతే నన్ను మర్చిపోయి మీ తల్లిదండ్రులు చూపించిన కన్యని వివాహం చేసుకోవాలి. ఇదే నా నిబంధన అంది. ఇలాంటి నిబంధన వలన వరదనికి లాభమే కానీ నష్టం ఉండదు. అందుకే అలాంటి నిబంధన పెట్టింది. అయితే వరదుడు ఏమన్నాడు? ఇంత పెద్ద శిక్ష అని అడిగాడు. శిక్ష కాదు వరద, ఓడిన వారికి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు, వాళ్ళు గెలిచిన వారి మాటను జవదాటకూడదు అని చెప్పేసి వెళ్ళిపోయింది. వరదనికి అర్థమైపోయింది అతను ఓడిపోవడం ఖచ్చితం. అతను నిస్సహాయంగా ఉండిపోయాడు. ఇలా అతను ఒక భగ్న ప్రేమికుడయ్యాడు. మువ్వలో వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ప్రతిరోజు వరదుడు అక్కడికి వెళ్తూ ఉంటాడు.
ఇప్పుడు మోహన్ చెప్పిన గుడి అదే. మర్నాడు అతను ఓడిపోవడానికి సిద్ధపడే ఆలయానికి వెళ్ళాడు. ఆమె కూడా వచ్చింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. నిబంధన గుర్తుంది కదా వరద, ఇప్పుడు అర్చన అవుతోంది. ఆ అర్చన తర్వాత నువ్వు స్వామి మీద అపురూపమైన కవిత్వం చెప్పాలి. స్వామి మీద అన్నాడు. అవును అంది. అతను పేలవంగా నవ్వాడు. ఎవరి మీదైనా నేను కవిత్వం పాడలేను మోహన, నువ్వు చాలా తెలివైనదానివి. నాకు చేతకానిది అడిగి నన్ను నిర్జీవుని చేస్తున్నావు అని అంటూనే చూపులు తిప్పేసుకున్నాడు. అలా తిప్పడంలో యాదృచ్ఛికంగా అతని చూపులు స్వామి విగ్రహం మీద పడ్డాయి. అతను ఇదివరకు ఆలయానికి వచ్చిన, అంటే రోజు వస్తాడు కదా, ఎప్పుడు కూడా ఆ స్వామి వైపు చూసిందే లేదు. చూడలేదంటే చూస్తాడు, కానీ ఆ స్వామి రూపం అతని మనసులో గాని కళ్ళలో గాని ఇమ్మడలేదు. ఏదో మొక్కుబడిగా వచ్చేవాడు, వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడు అనుకోకుండా స్వామిని చూశాడు కదా, ఆ సమయంలో స్వామికి అర్చకులు హారతి ఇస్తున్నారు. ఆ హారతి వెలుగులో గోపాలుని విగ్రహంలాగా కనిపించలేదు. శరీరంతో ఉన్న గోపాలుని లాగా కనిపించింది. అత్యంత సౌందర్యంతో మెరిసిపోతున్న స్వామిని చూడగానే అతను పరవశించిపోయాడు. కానీ ఎందుకో పోసిపోయినట్లుగా కూడా అనిపించింది. స్వామి పక్కన ఇంకొకళ్ళు ఉండాలి కదా అనిపించింది. ఎవరు ఉండాలి అని ఆలోచిస్తే రాధ ఉండాలి. అవును, రాధే. ఆమె లేకపోవడం వల్ల బోసిపోయింది అని అనిపించింది. మళ్ళీ ఏమనిపించింది, ఎందుకు రాధ ఎందుకు, ఇక్కడ రాధ లేకపోతేనే బాగుంది. అక్కడ రాధ కాదు ఉండవలసింది, నేను మాత్రమే ఉండాలి. అక్కడ రాధ కానీ ఇంకెవరు కానీ ఉండకూడదు. ఉండడానికి నేను ఒప్పుకోలేను అనుకున్నాడు. ఆహా, ఎంత సమ్మోహన రూపంతో ఉన్నాడు స్వామి. ఇన్నాడు ఏమైపోయాడు, ఇప్పటికి కనిపించాడని అనిపించింది దానికి. అతనికి ఎలా అనిపించిందంటే, విరహంతో వేగిపోతున్న ఒక ప్రియురాలికి తన ప్రియుడు కనిపించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత సంతోషం కలుగుతుంది, అంత సంతోషం కలిగింది ఇప్పుడు. అందుకని ఆయన ఏం చేశాడు, వెంటనే స్వామిని, అంటే భరతుని మనస్సు గోపికలాగా మారి ఆ స్వామి వెంట పరిగెత్తి వెంటనే ఆ స్వామిని పట్టుకుని ఆలింగనం చేసుకోకపోతే తన విరహం తగ్గదేమో అనిపించింది. ఆ స్వామి స్పర్శతోటే తన విరహం తీరుతుందని అనిపించి గబగబా వెళ్ళిపోయి ఆ మనస్సు స్వామిని గట్టిగా ఆలింగనం చేసుకుంది. ఒక పక్కన అర్చకులు హారతిస్తుంటే ఈయన ఇలాంటి చర్య చేసింది కదా ఈ గోపిక. అందుకని గోపాలుడు కోపం వచ్చి ఆమె తోసేసి ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అంటే అదే విగ్రహం తిప్పుకుంది. అయితే ఇది ఎవరికి కనిపించదు, ఒక వరదుడు తప్ప. ఎందుకంటే ఇదంతా ఆయన ఊహ, ఆయన మనసు అలా వెళ్ళింది అంతే. ఇంతలో స్వామి అర్చన పూర్తయింది. ఆ రోజు స్వామికి నృత్య సేవ చేయాలని సంకల్పించుకుంది మోహనాంగి. అందుకే ఆవిడ సిద్ధపడొచ్చింది. ఇప్పుడు నృత్యం చేయడానికి సిద్ధపడుతోంది. ఇంతలో స్వామి కోపానికి హతాశ్రయులైన వరదని మనస్సు కలవరపడి గోపాలను బతిమలాడుతూ పాట మొదలుపెట్టింది. ఆ పాట వరదని తీయని కంఠం నుంచి జాలువారి పొందికైన పదాలతో అందమైన ఆనంద భైరవ రాగంలో బయటికి ప్రవహించింది. శ్రీపతి సోతోపారికి ఓపలేక నిన్ను వేడితే గోపాల గోపాల అంటే తీయగా పాడింది. మన్మధుడు పెడుతున్న బాధలు భరించలేక నిన్ను వేడుకుంటే కోపమా నీకు గోపాల అని మధురంగా వరదుడు పాట రూపంలో అడుగుతున్నాడు. అలా మొదటి పదం తనకు తెలియకుండానే ఆలపించాడు వరదుడు. వింటున్న మోహనాగి మాత్రమే కాదు, అక్కడ ఉన్న వారందరూ కూడా పరవశించిపోయారు. ఆ సాహిత్యానికి, గానానికి, ఆ కంఠస్వరానికి ముగ్ధులై కళ్ళు చెవులు వరదునికి అప్పగించేశారు. ముగ్ధ మోహనంగా శృంగారాన్ని వలకపోస్తూ తనే ఒక గోపికలాగా మారి ముద్దుగా అడుగుతుంటే వేణుగోపాలుడు మాత్రం ఎలా కాదంటాడు, ఎలా కాదనగలడు? వేణుగోపాలుడే వివసుడైనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? మోహనానికి మువ్వలు గల్లు గల్లుమని శబ్దం చేశాయి. తనకు తెలియకుండానే ఆమె నర్తించింది. ఆ విధంగా వరదుడు మొత్తం 4 పదాలు అప్పటికప్పుడు పాడాడు. అందరూ పార్వశ్యంలో మునిగిపోయారు. కాసేపటికి మోహన, నేను ఓడిపోయాను వరద, నన్ను వివాహం ఆడొచ్చని సిగ్గుతో తల వంచుకొని చెప్పింది. అనేసరికి ఆ మాటలకి వరదుడు కళ్ళు తెరిచాడు. అప్పటి వరకు అతను కళ్ళు మూసుకుని స్వామితో అలౌకికమైన ఆనందాన్ని పొందుతున్నాడు కదా. ఆమె పిలుపు విని కళ్ళైతే తెరిచాడు, కానీ ఇంకా పూర్తిగా ఈ లోకానికి రాలేదు. అతనికి ఆమె మాటలు ఏమీ అర్థం కాలే. వివాహం ఏంటి అని అడిగాడు. అదేంటి వరద అలా అంటావు? నువ్వు కవిత్వం పాడి నన్ను మెప్పిస్తే నన్ను వివాహం చేసుకోవచ్చని అనుకున్నాను కదా. ఇప్పుడు నేను ఓడిపోయాను కాబట్టి నాకు నిర్ణయం తీసుకునే అధికారం లేదు.
గెలిచిన నువ్వే చెప్పు మన వివాహం గురించి అంది. నేను గెలిచానా? అయితే ఈ వివాహం జరగదు అన్నాడు. ఎందుకు అంది ఆవిడ. ఓడిన వారికి గెలిచిన వారిని ప్రశ్నించే అధికారం ఉండదు అని అంటూనే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ క్షణం నుంచి ఏనాడు కూడా ఆయన ఏ స్త్రీ గురించి కానీ వివాహం గురించి కానీ ఆలోచించలేదు. నిద్రపోతున్నా, తింటున్నా, అసలు ఏ పని చేస్తున్నా కూడా గోపాలునితోనే తన మనసు రమిస్తూ రసానుభూతిని పొందుతోంది. అతని స్థితి ఎలా ఉందంటే అతనికి తన పేరు కూడా గుర్తులేదు. అసలు తను ఒక పురుషుడు అనే విషయం మర్చిపోయాడు. జయదేవుడు తన ప్రతి పాటలోనూ తన పేరు ముద్రగా రాసుకున్నాడు. కానీ వరదుడు మాత్రం తన పేరు మర్చిపోయి మువ్వగోపాల పదాన్ని ముద్రగా రాసుకున్నాడు. ఇది కేవలం తనని తాను సంపూర్ణంగా స్వామికి అర్పించుకున్నందువలన పుట్టిన ముద్ర. తనకి తెలియకుండానే మువ్వగోపాల అన్న పదం వాడుకున్నాడు. అయితే వరదుడు కొంతమంది రాజుల పేర్లు కూడా ముద్రగా వాడుకున్నాడు అని ఒక మాట అయితే ఉంది. వరదుడు కూడా మిగతా వాగ్గేయకారులాగానే తన అన్ని పదాలలో యతి ప్రాస నియమం పాటించాడు. అలతి పదాలతో, అందమైన భావాలతో ఎన్నో కీర్తనలు రచించాడు. ఉదాహరణకి ఏలవలచితనమ్మ అనే పాటలో చరణం గమనిస్తే, చలువనైతే సైచదాయే జాజులెంతో మొనలాయే నిలువరాని మోహమాయే నిట్టూర్పులో అగ్గలమాయే ఏలవలచితినమ్మ ఎట్లా వేగింతుని కొమ్మ. వరదుడు 40 రాగాలలో ఎక్కువగా మిశ్రచాపు, త్రిపుటి తాళాల్లో పదాలు రాశాడు. విద్యార్థి దశలో వరదుడు శృంగార మంజరి అనే కావ్యం చదువుకున్నాడు. మరి ఆ కావ్య ప్రభావము లేకపోతే ఆ మువ్వగోపాలని అనుగ్రహము కానీ అతని పదాలన్నీ కూడా శృంగార భరితమైన నాట్యానికి అనువుగా కావ్య నాయకులు ఏ విధంగా ఉండాలి అనే విషయం అందరికీ సమగ్రంగా అర్థమయ్యేలా ఉండడమే కాకుండా వినేవారికి కూడా ఒక మానసిక ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి. అలా ఆయన అష్టవిధ నాయకులుగా, ఉపనాయకులుగా కూడా తానే మారిపోయి, అంటే నాయకుల అవస్థలన్నీ ఆయన అనుభవించాడు. అలా అనుభవించి ఆ గోపాలుని ఎన్నో రకాలుగా సంపూర్ణంగా ఆస్వాదిస్తూ ఎన్నో పదాలు రాశాడు. ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడు. గుడికి వెళ్ళి వరదుడి మీద గోపాలుడి మీద ఎన్నో పదాలు పాడేవాడు. అయితే వరదుడు ఒక విఫల కవి. ఆయన పదాలు పూజారులు కానీ ప్రజలు కానీ ఆమోదించలేదు. అంటే మొట్టమొదట్లో నచ్చాయి, కానీ తర్వాత ఆయన పాటలు విని వాళ్ళు తిట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయనకి భక్త పార్వశ్యం ఎక్కువైపోయి ఇంకా శృంగారం కూడా పెరిగిపోయింది. అది వాళ్ళకి నచ్చలేదు. నిజానికి అందులో లోతైన భావాలు చూస్తే భక్తి కనిపిస్తుంది. వరదని మనస్సు అనే గోపిక కృష్ణుని ఎంతలా కోరుకుందో వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాక ఏం చేశారంటే, నువ్వు ఈ గుడి కాదు, ఈ ఊళ్ళో కూడా ఉండడం వీలేదు అని తరిమేశారు. గొడవ కూడా చేసేసారు. వెళ్ళిపోయేదాకా తరిమేశారు. తరిమేస్తే ఎలాగా? మరి గోపాలుడు లేకుండా వరదుడు ఉండలేడు కదా, ఏం చేయాలి? అప్పుడు గోపాలుడు కూడా ఏమన్నాడంటే, నువ్వు ఈ ఊరిని విడిచి వెళ్ళిపో అన్నాడు గోపాలుడు కూడా. వరద, ఈ ఊరు విడిచి వెళ్ళిపో, నా మీద రాస్తున్న ఈ పదాలను నలుమూలలా వినిపించు. ఇక నా సంగతి అంటావా, నేనెక్కడ ఉన్నాను, నీ గుండెలోనే కదా ఉన్నాను, ఇంకెందుకు బాధ అన్నాడు అని చెప్పి పంపించాడు. గోపాలుడు కూడా పొమ్మంటే ఇంకేం చేస్తాడు, తప్పదుగా బయటికి పోయాడు. అలా అతను గుంటూరు, భద్రాచలం ఇలా క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ గోల్కొండ కూడా వెళ్ళాడు. గోల్కొండ నుంచి కంచికి వెళ్ళాడు. కంచిలో స్వామి వరదుని చూసుకుంటూ మైమర్చిపోయి ఆ రాత్రి అక్కడే ఆ గర్భగుడిలో ఉండిపోయాడు. అక్కడ గుళ్ళో ఉండిపోయాడు. ఇది ఆ విషయం అక్కడ అర్చకులు కూడా గమనించలేదు. విశా అప్పారావు గారి మాటలు చెప్పాలంటే, క్షేత్రీయ ఏంటి అక్కడ ఒక స్తంభానికి జారగిలిపడి, ఒక పదాల పిచ్చుడు స్తంభాలకు జారగిలిపడి ఉన్నాడనే విషయం పాపం ఆ అర్చకులు గమనించలేదు అంటారు. ఈ విశా అప్పారావు గారు ఎవరంటే క్షేత్రయ మీద పుస్తకం రాశారు. క్షేత్ర పదములు శృంగార రసమంజరి అనే గ్రంథం రాశారు. ఆ గ్రంథమే మనకందరికి ప్రామాణికం. అలా ఆ రాత్రి వరదుడు కంచి గుడిలోనే ఉండిపోయాడు. ఇదివరకు కూడా మువ్వలో ఒకసారి ఇలాగే కోవెలలో ఉండిపోయాడు వరదుడు రాత్రి పూట. అయితే ఆ ఊరు, ఆ గుడి అన్ని ఆయనకి అలవాటే. ఆ పూజారులు కూడా వరదుడు తెలుసు కాబట్టి ఏ ఇబ్బంది లేదు. కానీ ఈ కంచి ఇతనికి కొత్త ప్రాంతం. ఇక్కడ అర్చకులకేమో ఈయన ఎవరు తెలీదు.
అలా సరే ఆ రాత్రి అక్కడ ఉండిపోయాడు, అలాగే నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత తెల్లవారుజామున ఏదో చప్పుడు వినిపించి అలజడై లేచాడు. మెలకువచ్చి చూసేసరికి స్వామి మందిరం నుంచి అమ్మవారు బయటికి వస్తూ తన మందిరంలోకి వెళుతోంది. ఆమెని ఇద్దరు చిలుకలు పట్టుకుని తీసుకెళ్తున్నారు. అది చూడగానే వరదుడు ఒక పాటను పాడాడు, ఒక పదం. మగువ తనకేలికా అంటూ ఒక పదం పాడుతున్నాడు. పాట పూర్తి కాకుండానే అర్చకులు వచ్చారు. వాళ్ళు వచ్చి చూసరికి వరదుడు అక్కడ ఉన్నాడు. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఈయన ఎక్కడో ఎలా వచ్చాడో తెలియదు. ఎవరు ఎలా వచ్చాడు ఇక్కడికి? గర్భగుళ్ళు ఎక్కడున్నావేంటి? ఇక్కడ అసలు ఇలాంటి పాటలు పాడకూడదని తెలియదా నీకు? ఇలాంటి పాటలు పాడుతున్నట్టు ముందు బయటకు రాడని చెప్పి తరిమేశారు. తరిమేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఆ అమ్మవారి విగ్రహం దగ్గర అన్ని చిందరవందరగా కనిపించాయి. ఈ పువ్వులు అలాంటివన్నీ చిందరవందరగా కనిపించాయి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఆ వచ్చిన వాడు సామాన్యుడు కాదు అని విషయం అర్థమయ్యి ఆయన మళ్ళీ పిలిచారు. వరదుడికి అప్పటికే కొంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, కానీ కంచిలో బాగా ప్రఖ్యాతి పొందాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వరదుడు తిరుపతి, తిరువళ్ళూరు, హంపి, తంజావూరు, మధురై ఇలా మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్న రాజుల ఆశ్రయాన్ని సంపాదించి అక తంజావూరు రాజు విజయరాఘవుడు ఆ నాయకుడు ఇతనికి క్షేత్రజ్ఞుడు అనే బిరుదు కూడా ఇచ్చాడు. ఈ క్షేత్రజ్ఞుడు అని బిరుదు వచ్చిన తర్వాత అతను మళ్ళీ తిరుగు ప్రయాణంలో గోల్కొండకు వచ్చాడు. వరదుడు మొదటిసారి గోల్కొండకు వెళ్ళినప్పుడు 2 రోజులే ఉన్నాడు. అప్పుడు అతనికి కమల అనే ఒక నర్తకితో పరిచయం అయింది. ఈ కమల వరదుడిని ప్రేమించింది. వరదుడు రూపురేఖలు, హృదయం తట్టి లేపే కంఠస్వరం ఇలాంటివన్నీ ఆవిడకి చాలా నచ్చాయి. అది కాకుండా ఆయన పాడేవన్నీ శృంగార పదాలే కదా. దాంతో ఆవిడ మనసు ఎక్కడికక్కడ విహరించడం మొదలుపెట్టింది. ఆవిడ వరదుడిని కలుసుకుని తన మనసులో మాట చెప్పింది. అయితే వరదుడు, కమల, నా జీవితంలో ఏ స్త్రీకి స్థానం లేదు, నా దారి వేరే అని సున్నితంగా నిరాకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ గోల్కొండకి వచ్చాడు. ఆయన క్షేత్రజ్ఞుడు అని బిరుదు సంపాదించుకుని వచ్చాడు. ఇప్పుడు అతని వెంట మోహన్ అనిపించింది. తర్వాత వాళ్ళిద్దరు కూడా చాలా చనువుగా ఉన్నారు. ఇది చూసి కమలకు అసూయ పుట్టింది. ఏంటి, ఏ స్త్రీతోని సంబంధం ఉండదన్న వాడు మోహనతోటి ఎలా చనువుగా ఉంటున్నాడు అని. అయితే ఆవిడకి తెలియదు కదా వీళ్ళిద్దరు మంచి స్నేహితులని, వీళ్ళిద్దరు మనసులు కూడా మువ్వ గోపాలుడికి అంకితం అయిపోయిన విషయం ఆవిడకి తెలియక ఆవిడ అసూయతో రగిలిపోయింది. ఇలా వరదుడి మీద అక్కస్తోటి ఉన్న వాళ్ళు ఇంకొకడు కూడా ఉన్నారు. అతని పేరు తులసీమూర్తి. ఎవరి తులసీమూర్తి? అబ్దుల్లా ఆస్థానంలో పండితుడు, విద్వాంసుడు. ఆయనకి క్షేత్రయ్య అంటే పడదు. అబ్దుల్లా ఏంటంటే ఆయనకి సంగీత సాహిత్యాలు అంటే చాలా ఇష్టం. క్షేత్రయ్యని ఆయన బాగా ఆదరించాడు. అది వీళ్ళిద్దరికి నచ్చలేదు. ఒక రోజు ఏం చేశాడంటే తులసీమూర్తి అబ్దుల్లాతో ఏదో మాటల్లో ఏదో రాస్తాడు వరదుడు, అంత మాత్రం చేత అతను గొప్ప కవేనా అని ఒక ప్రశ్న లేవదీశాడు. లేవదీసేసరికి అబ్దుల్లా కొంచెం సేపు ఆలోచించి, సరే అయితే మీ ఇద్దరికి 40 రోజులు గడువు ఇస్తున్నాను, ఎవరు ఎక్కువ పదాలు, అందమైన పదాలు రాస్తారో వాళ్ళే గెలిచినట్టు అని చెప్పి గంభీరంగా అనేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తులసీమూర్తికి ఆయన గెలవడం కాదు ముఖ్యం, వరదుడు ఓడిపోవడం ముఖ్యం. ఆయన వరదుడు ఏమి రాయలేదు అనుకోండి, అప్పుడు క్షేత్రయ్య తులసీమూర్తి గెలుస్తాడు. కానీ వరదుడు రాయకుండా ఎందుకుంటాడు? రాస్తాడు కదా. ఆయన రాయకుండా చెయ్యాలి. ఏం చెయ్యాలి అని ఆయన ఏం చేశాడంటే కమల దగ్గరికి వెళ్ళి కమల సహాయం అడిగాడు. ఆ కమల కూడా వరదుడి మీద కోపంగా ఉంది కాబట్టి ఒప్పుకుని ఆ వరదుడి మీద వశీకరణ ప్రయోగం చేసింది. ఆ ప్రయోగం వలన అతను నిరంతరం ఆ కమల మందిరంలోనే మత్తులో పడి ఉండిపోయాడు. మోహనానికి ఏం జరిగిందో తెలియలేదు, ఏం చెయ్యాలో కూడా తెలియలేదు. వరదుడు ఎందుకు అక్కడే ఉండిపోతున్నాడో తెలియలేదు. చూసి ఒక రోజు వెళ్ళి కమలని అడిగింది వరదుడిని పంపించమంటే ఆయన కరెక్ట్గా మత్తులో పడున్నాడు కాబట్టి ఏమీ లాభం లేక వెనక్కి తిరిగి వచ్చేసింది. అలా 38 రోజులు గడిచిపోయాయి. 39 రోజు వచ్చింది. ఇప్పటి వరకు వరదుడు ఒక్క పదం కూడా రాయలేదు. ఏం చేయాలో తెలియక ఇంకా ఆవిడకి దిక్కేవారు? మువ్వ గోపాలుడే కదా. మువ్వ గోపాలుడిని ప్రార్థించిందన్నమాట. ప్రార్థించి చూడమంటే మరి ఆ ప్రార్థన ఫలితమై ఉంటుంది. ఆ రోజు సిద్ధేంద్రియుడు వచ్చాడు అక్కడికి. ఆయన ఎవరు అంటే కూచిపూడి నర్తకుడు. కూచిపూడి నృత్యాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వాడు. ఈయనకి
వరదనితోటి మోహనాంగితోటి కూడా పరిచయం ఉంది. ఆయన మోహనాంగిని పలకరించాడు. పలకరించినప్పుడు విషయం తెలిసింది. విషయం తెలిసిన వెంటనే అతను వెంటనే కమల మందిరంలోకి వెళ్తే జరిగింది ఏంటో అర్థమైంది. అర్థమయ్యి ఆయన వరదుడి మీద ఏదో విరుగుడు మంది ఇచ్చాడు. వరదుడు లేచి కూర్చున్నాడు. పూర్వపు స్థితికి కూడా వచ్చేసాడు. కానీ అప్పటికి రాత్రి అయిపోయింది. ఈ ఒక్క రాత్రిలోనే వరదుడు పదాలు రాయాలి. ఏం చెయ్యడమా అని ఆలోచించాడు వరదుడు. ఆలోచించడం కూడా సమయం లేదు కదా. ఇంకా ఏం చేస్తాడు? వెంటనే మువ్వ గోపాలను ప్రార్థించాడు. గెలవడానికి కానీ ఓడడానికి కానీ నేనెవరిని? మానవమానాలు ఏంటి? అన్ని నీవే కదా. నీ ఆజ్ఞ నిమిత్తమే నేను సంచారం చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఈ పరీక్ష వచ్చింది. ఏం చేస్తావో చేసుకో, నీ ఇష్టం అన్నాడు. ఆ కాలం గంటం పుచ్చుకున్నాడు. రాయడం మొదలు పెట్టాడు. ఇక తిండి లేదు, నిద్ర లేదు, దాహం లేదు, ఏమీ లేదు. ఆ రాత్రి అంతా అలా రాస్తూనే ఉన్నాడు. మన్నాడు తులసిమూర్తి ఆయన వరదుడు ఇద్దరు కూడా సభలోకి వెళ్ళారు. సభలోకి వెళ్ళిన తర్వాత ముందర తులసిమూర్తి తన పదాలు రాసి చూపించాడు. ఆయనకు ఒక ధీమా ఉంది, ఎందుకంటే చాలా రాశాడు. ఆయన ధీమాతోటి చూపించాడు. ఆ తర్వాత వరదుడు చూపించాడు. ఈయనకి 1100 పదాలు ఉన్నాయి. తులసిమూర్తి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆయన 40 రోజుల పాటు రాసిన పదాల కంటే కూడా ఇవి ఎక్కువ ఉన్నాయి. ఆయనకేమీ మింగుడు పాడలేదు. అంటే నిజంగానే వరదుడు దేవుడు దైవ ప్రసాదమా అని అనిపించింది. సాహిత్య విలువలు కూడా వరదుడివే గొప్పగా ఉండడంతో విజయం క్షేత్రాన్ని వరించింది. అయితే ఇక్కడ తులసిమూర్తితో జరిగిన పోటీ, అందులో క్షేత్రీయ గెలవడం, విజయం సాధించడం, ఇది మనకి వీటికి ఆధారాలు ఉన్నాయి. వేడుకతో నడుచుకున్న విటరాయుడు అన్న పదంలో ఈ విషయం ఉంది కాబట్టి అది నిజమే. కానీ కమల కథ నిజంగా జరిగిందా, క్షేత్రం మీద నిజంగా వశీకరణ ప్రయోగం జరిగిందా అనడానికి మాత్రం మన దగ్గర ఆధారాలు లేవు. నటరాజ రామకృష్ణ గారు తన క్షేత్రయ్య మువ్వగోపాల్ అనే పుస్తకంలో తారామతి, ప్రేమావతి అనే నర్తకి సోదరమణులు ఉన్నారని, అందులో తారామతి ప్రతిరోజు ఆ 40 రోజుల పాటు వరదన పాటకు నర్తించేదని ఊహించి రాశారు. ఇది ఊహ మాత్రమే, ఇది కూడా నిజం అవ్వాలనేవి లేదు. అయితే ఈ వశీకరణ జరిగిందో లేదో మనకి తెలియదు. ఆ తర్వాత క్షేత్రయ్య తక్కిన క్షేత్రాలన్నీ కూడా దర్శనం చేసుకుని ఒక కృష్ణాష్టమి రోజున మువ్వను చేరుకున్నాడు. వరదయ్యని గ్రామస్తులు సాధారణంగా ఆహ్వానించారు. ఎందుకంటే అప్పటికి క్షేత్రయ్య కీర్తి దిగంతాలు వ్యాపించింది కదా. ఈసారి గ్రామస్తులకి వరదుడి మీద ఎటువంటి అభ్యంతరం లేకపోయింది. తిరిగి మువ్వకు వచ్చిన తర్వాత వరదుడికి ఇతరులతో బంధాలు తొలగిపోయాయి. ఇదివరకు ఆయనకి ఎంతో మంది రాజులతో, ప్రముఖులతో స్నేహ బంధాలు ఉండేవి. ఇప్పుడు వాటిని మరిచిపోయి తన మిగిలిన జీవితాన్ని పూర్తిగా క్షేత్రయ్య ఆ మువ్వ గోపాల సన్నిధిలో గడిపి 1680లో స్వామిలో ఐక్యమైపోయాడు. అంటే సాహిత్యం పొందాడు. మనం ముందు 4 రకాల మోక్షాలు ఉంటాయని అనుకున్నాం కదా, అందులో చివరిది అత్యుత్తమమైన మోక్షమైన సాయుధ్యాన్ని పొందాడు. వరదుడు సంచరిస్తున్న సమయంలో 4,500 పైగానే పదాలు రచించాడు. అయితే మనకు లభించేది కేవలం 400 అంతే. జయదేవుడే వరదనిగా పుట్టాడు. అయినప్పటికీ 2 జన్మలలోనూ కృష్ణుడే ఆరాధించాడు. అయినా కూడా ఈ 2 జన్మలలో ఒక తేడా ఉంది. ఏంటంటే జయదేవుడు రాధాకృష్ణుడిని ఆరాధించాడు. మరి వరదుడు ఆయనే ఒక ప్రియురాలై కృష్ణుడిని ఆరాధించాడు. ఇది జయదేవుడు వరదుడు కథ. ఇప్పటి వరకు మనం మోక్షాలేది, అందులో అత్యుత్తమమైనది ఏది అని చెప్పుకుని దాన్ని సాధించడానికి ఉన్న భక్తి మార్గాలలో ఒకటైన శృంగార భక్తి గురించి తెలుసుకున్నాం. అయితే నా ఉద్దేశం మోక్షానికి శృంగారం కావాలని కాదు, దేనికైనా భక్తి మాత్రమే కావాలి. వరదుని పాటలు మనం గమనించినట్లయితే అడుగడుగున భక్తి నిండిపోయి ఉంటుంది. నిజానికి శృంగార భక్తి అత్యుత్తమమైనది, కానీ అన్ని వేళలా పనికిరాదు. ఎందుకంటే శ్రీరాముడు, అమ్మవారు మొదలైన దేవతలు ఉన్నారు కదా, వాళ్ళని ఆరాధించాలంటే శృంగార భక్తి పనికిరాదు. మనం వారిని తండ్రిలాగానో, తల్లిలాగానో, కొడుకులాగానో, కూతురులాగానో భావించాలి తప్ప ఇంకొకలాగా కుదరదు. ఈ శృంగార భక్తి అనేది కేవలం కృష్ణుడు, పాండురంగుడు ఇలా కొన్ని దైవాలకు మాత్రమే పరిమితమైపోయింది తప్ప అన్ని దైవాలకు వర్తించదు. కాబట్టి ఈ భక్తి అంత ప్రాధాన్యతని దక్కించుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ భక్తిలో మాధుర్యాన్ని పొందిన వాళ్ళు మనకు కొంతమంది కనిపిస్తారు. రాధాకృష్ణ ప్రేమతత్వంలో రాధ, అలాగే గోపికలు, శ్రీరంగనాథులు వరించిన గోదాదేవి, పాండురంగ స్వామి భక్తురాలైన సక్కుబాయి, కృష్ణుని భక్తురాలైన మీరాబాయి, వీళ్ళు మధుర భక్తిని ఆస్వాదించిన వాళ్ళు. త్యాగయ్య 24,000 కీర్తనలు, అన్నమయ్య 32,000 సంకీర్తనలు, ఇక పురంధరదాస్ అయితే 4 లక్షల పైగానే, 4,75,000 పైన ఉన్నాయి తన కీర్తనలు. ఇన్ని రచించారు. అలా చూస్తే వరదుడు తక్కువే రాసినట్టు లెక్క.
కానీ ఆయన రాసినవి ఎన్నైనా కానీ అన్ని కూడా రసగుళికలు. అయినా 4,500 కూడా తక్కువ సంఖ్య కాదు కదా. అందులోనూ ఆయన మువ్వలో ఎన్ని రాశాడో మనకి లెక్క తెలియదు. ఇది సంచరిస్తున్న సమయంలో రాశాడు 4,500. కానీ మిగతా జీవితం అంతా ఆయన మువ్వలోనే గడిపాడు కదా. అందులో మరి కేవలం 400 మాత్రమే లభించాయంటే అది నిజంగా శోచనీయం. ఇక వరదుడి గురించి ఒక పద్యం చెప్పేసి ఈ ప్రసంగం ముగిస్తాను. ఆటవరదలో రాశానండి. ముద్దు లొలుకు నటుల మువ్వ గోపాలుని పదముల విరచించి పరవశించి భక్తి తత్వం మెల్ల రక్తిగా నెరిగించు భక్త వరద గొనుమ ప్రణతిమాల. ఇక్కడితోటి నా ప్రసంగం ముగిసిందండి. నా ప్రసంగంలో ఎక్కడైనా దోషాలు దొర్లితే మన్నించవలసిందిగా ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం కలిగించిన గురువు గారికి, పెద్దలకు, బృంద సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. చాలా చక్కనైన ప్రసంగం మా అందరితో పంచుకున్నారండి కృష్ణవిర్జ గారు. అద్భుతమైనటువంటి భక్తి శృంగారాన్ని బాగా దాన్ని మీరు అద్భుతంగా ఆవిష్కరించి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు. వరదుడు అనే ఆయన అంటే అందరికీ పెద్దగా పరిచయం లేని పేరైనప్పటికీ కూడా ఆయన ఆ శృంగార భక్తితో భగవంతుని సన్నిధానాన్ని ఏ విధంగా చేరుకున్నాడు, అలాగే భక్తి యొక్క రకాలు అన్నిటినీ కూడా తెలియని విషయాలను కూడా మా అందరితో ఎంతో బాగా పంచుకున్నందుకు మీకు శతసహస్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.